హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం ప్రజెంట్ టెన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవాళ వీడియోలో కేవలం మనం సింపుల్ పాస్ట్ టెన్స్ మీద దృష్టి పెడదాం. పాస్ట్ టెన్స్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. పాస్ట్ అంటే జరిగిపోయినటువంటి కాలం గురించి చెప్పడానికి మనం పాస్ట్ టెన్స్ని వాడతాం. ఎప్పుడు వాడాలి అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, గతంలో జరిగిపోయినటువంటివి. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది టైం మనం మెన్షన్ చేస్తాం. ఐ వెంట్ టు ద సినిమా ఎస్టర్డే. సో ఇలా ఎస్టర్డే 2 weeks ago లేదా పర్టికులర్ ఇయర్, పర్టికులర్ మంత్, పర్టికులర్ టైం మెన్షన్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మనం టైం మెన్షన్ చేయలేదనుకోండి, ఐ వెంట్ టు ద సినిమా అని అన్నామంటే అక్కడ ఎస్టర్డే అనేది ఆటోమేటిక్గా సందర్భాన్ని బట్టి అర్థమైపోతుంది. అది ఎలా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనుకున్నారనుకోండి, వేరు వర్ యూ ఎస్టర్డే అని అడిగాడు అనుకోండి, ఐ వెంట్ టు ద సినిమా అని చెప్తాడు. ఇక్కడ ఐ వెంట్ టు ద సినిమా ఎస్టర్డే అని కంప్లీట్గా చెప్పకపోయినా క్వశ్చన్లో ఆల్రెడీ వేరు వర్ ఎస్టర్డే అని అడిగాడు కదా, సో అవతలి వ్యక్తికి అర్థం అవుతూ ఉంది మనం ఎస్టర్డే గురించి మాట్లాడుతున్నామని. అలా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఐదర్ టైంని రిటర్న్ అయితే టైంని ఎక్స్ప్రెస్ చేస్తామో, లేదంటే సందర్భం బట్టి, కాంటెక్స్ట్ బట్టి మనకి టైం అనేది అర్థమవుతుంది. ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జామ్స్లో కూడా మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఐ వెంట్ టు ద సినిమా ఎస్టర్డే. సినిమా అంటే ఇంగ్లీష్లో మనకి సినిమా, మనం థియేటర్ అంటాం కదా, అదే థియేటర్ అంటే రంగస్థలం, సినిమా థియేటర్ అని మనం తెలుగు వాళ్ళం అంటాం. అలా సినిమా అంటే సినిమా హాల్ అనమాట. మనం సినిమా హాల్ అనుకుంటాం. చిత్రాన్ని మనం, ఫిల్మ్ని, మూవీని మనం సినిమా అంటాం. యాక్చువల్గా సినిమా అంటే అర్థం మూవీ ప్రదర్శించేటువంటి థియేటర్, సినిమా హాల్ అది. హీ వెంట్ టు ప్యారిస్ 2 weeks ago. ఇక్కడ కూడా టైం అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇలా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గతంలో జరిగినటువంటి యాక్షన్స్కి వాడతాం. అలాగే ఫర్ ఏ సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్స్. సిరీస్ ఆఫ్ కంప్లీటెడ్ పాస్ట్ యాక్షన్స్ అంటే పనులు, యాక్షన్స్ అనేవి ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి కదండి. సో ఐ వోకప్, వాష్డ్ మై ఫేస్ అండ్ గాట్ డ్రెస్డ్. ఇవన్నీ జరుగుతుంటాయి. మనం నిద్రలేస్తే బ్రష్ చేసుకుంటే మొహం కడుక్కుంటే బట్టలు వేసుకుంటాం. సో ఇలాంటివి చెప్పేటప్పుడు ఐ వోకప్, వాష్డ్ మై ఫేస్ అండ్ గాట్ డ్రెస్డ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, 2-3 యాక్షన్స్ ఉన్నాయి కదా, అందువల్ల పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలో ఏమో అని. ఇక్కడ ఏంటంటే ఇవన్నిటి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉన్నటువంటి పనులు సిరీస్గా జరుగుతున్నాయి. వాటి పక్కనే మనం కామా పెట్టి ఆ యాక్షన్స్ని సెపరేట్ చేస్తూ ఉంటాం. హీ విజిటెడ్ హిజ్ గ్రాండ్ మదర్, హ్యాడ్ డిన్నర్ విత్ హర్. సో ఇక్కడ కూడా 2 పనులు చేశాడు. విజిటెడ్ హిజ్ గ్రాండ్ మదర్, ముందు గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళాడు, అండ్ హ్యాడ్ డిన్నర్ విత్ హర్, ఆమెతో కలిసి డిన్నర్ చేశాడని. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, పాస్ట్ పర్ఫెక్ట్ కనుక మనకి ఉంటే హ్యాడ్ వస్తుంది కదా, అందువల్ల ఇది పాస్ట్ పర్ఫెక్ట్ వాడారండి అంటే అలా కాదండి. హీ విజిటెడ్ హిజ్ గ్రాండ్ మదర్, హ్యాడ్ డిన్నర్ కలిగి ఉన్నాడు కదా, దానికి హ్యాడ్ వాడతాం. అందుకే హ్యావ్ హ్యాడ్. అలాగే దీని పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ డిన్నర్ అని కూడా మనం చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాండ్ మదర్ని కలిసే ముందరకే భోంచేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఎలా చెప్తామంటే హీ హ్యాడ్ హిజ్ డిన్నర్ బిఫోర్ హీ విజిటెడ్ హిజ్ గ్రాండ్ మదర్ అని. అర్థమైంది కదండి. సో లెట్స్ ప్రొసీడ్. ఇంకా వెన్ టాకింగ్ అబౌట్ పాస్ట్ ఫ్యాక్ట్స్, గతంలోని ఫ్యాక్ట్స్. మై డాడ్ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ హీ వాజ్ యంగర్. He didn't like eggs before. My dad యంగ్గా ఉండేటప్పుడు బాగా పరిగెట్టగలిగేవాడు. He didn't like eggs before. ఇంతకుముందు ఆయన ఎగ్స్ తినేవాడు కాదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఎగ్స్ అయితే ఇష్టపడుతున్నాడు అలా. When expressing past habits, గతంలోని మనకు ఉన్నటువంటి అలవాట్లు చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ వాడతాం. అదే ప్రస్తుతం ఉన్నటువంటి అలవాట్లు లేదా కొనసాగుతున్న అలవాట్లకి ఏం చెప్తాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తాం. సో
ఇవి పాస్ట్ హ్యాబిట్స్. ఇప్పుడు ఈ హ్యాబిట్స్ లేవు. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ అంటే గతంలో చైల్డ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నేను చైల్డ్ కాదు కాబట్టి ఆ పర్టికులర్ లేదు. ఐ ప్లేడ్ సాకర్ ఎవ్రీడే. జనరల్గా చూడండి, ఎవ్రీడే అంటే ఇప్పుడు నిత్యం జరిగేటువంటిది కాబట్టి ఐ ప్లే సాకర్ ఎవ్రీడే అని చెప్తాం. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కానీ ఇక్కడ సింపుల్ పాస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఎందుకని? అది గతంలోని హ్యాబిట్. గతం అంటే ఇప్పుడు నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు. ఐ ట్రైన్ ఫర్ బాస్కెట్బాల్ ఎవ్రీ వీకెండ్ లాస్ట్ ఇయర్. నేను రోజు చేశాను లేదా ఎవ్రీ వీకెండ్ ఏం చేశాను? బాస్కెట్బాల్ ట్రైనింగ్ అయినా. ఐ ట్రైన్ ఫర్ బాస్కెట్బాల్ ఎవ్రీ వీకెండ్. ఎప్పుడండి? లాస్ట్ ఇయర్. ఇది కూడా గతంలో జరిగినటువంటి. ఇంకనే టు టాక్ అబౌట్ అ సింగిల్ పీరియడ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఏదైనా పర్టికులర్ టైం గురించి మనం చెప్పేటప్పుడు మై ఫాదర్ టాక్డ్ ఆన్ ద ఫోన్ ఫర్ 5 minutes. 5 minutes పాటు ఆయన మాట్లాడాడు. ఈ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్ ఫర్ 2 years. 2 years వరకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, తర్వాత లేదు. ఇలా ఇక పర్టికులర్ పీరియడ్, సింగిల్ పీరియడ్ అంటే ఒక పర్టికులర్ డిఫైన్డ్ పీరియడ్. 5 minutes అని, 2 years అని, 100 years అని, ఒక సెంచరీ అని, 500 years అని, ఇలా పర్టికులర్ డిఫైన్డ్ పీరియడ్ ఉందనుకోండి, దానికి మనం సింపుల్ పాస్ట్ వాడతాం. టు టాక్ అబౌట్ అన్రియల్ ఇమాజినరీ థింగ్స్. ఊహాజనితమైనటువంటివి, కాల్పనికమైనటువంటి విషయాల్లో కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. అది ఎలాగో చూద్దాం. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ బై అ బిగ్ హౌస్. నేను గెలిచి ఉంటే, ఇఫ్ ఐ వన్ ద లాటరీ, గెలిచానా లేదు, ఇదో ఇమాజినరీ లాటరీ వచ్చుంటే, ఇఫ్ ఐ వన్ ద లాటరీ వచ్చుంటే ఐ వుడ్ బై ఎ బిగ్ హౌస్. అప్పుడు నేను ఒక మంచి హౌస్ కొనుక్కునేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ గర్ల్ ఫ్రెండ్ వీ వుడ్ ట్రావెల్ టుగెదర్. గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను ట్రావెల్ చేసి ఉండేవాడిని. ఇవన్నీ కూడా ఊహాజనితమైనవి, నిజంగా జరుగుతున్నటువంటివి కావు. వెరీ గుడ్. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎప్పుడెప్పుడు వాడాలో నేర్చుకున్నాం. కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ని స్ట్రక్చర్ ఎలా వాడాలి, ఎలా రాయాలి సింపుల్ పాస్ట్ టెన్స్ని చూద్దాం. పాజిటివ్ ఫామ్లో వెరీ సింపుల్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ మనం V2ని వాడతాం. ఐ వాక్డ్, యూ వాక్డ్, హీ వాక్డ్, షీ వాక్డ్, ఇట్ వాక్డ్, వీ వాక్డ్. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు, చాలా ఈజీ. ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, కొన్నిటి పక్కన వాక్స్ వస్తుంది, కొన్నిటి పక్కన వాక్డ్ వస్తుంది, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, అన్నిటికీ కూడా V2 వస్తుంది కాబట్టి చాలా ఈజీ. ఐ డ్రాంక్, యూ డ్రాంక్, హీ డ్రాంక్, షీ డ్రాంక్, ఇట్ డ్రాంక్, వీ డ్రాంక్. అలా. నెగిటివ్ అనుకోండి, మనం ఏం చేయాలంటే ఈ వాక్ ముందర హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్లో డూ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డిడ్ తీసుకుంటాం. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డూ కానీ డిడ్ కానీ వాడిన తర్వాత మనము V1 మాత్రమే వాడాలి. వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ మాత్రమే వాడాలి, గుర్తుపెట్టుకోండి. సో ఐ డిడ్ంట్ వాక్, యూ డిడ్ంట్ వాక్, హీ డిడ్ంట్ వాక్, షీ డిడ్ంట్ వాక్, ఇట్ డిడ్ంట్ వాక్, వీ డిడ్ంట్ వాక్, దే డిడ్ంట్ వాక్. Similarly, we can practice with the verb drink. I didn't drink, you didn't drink, he didn't drink, she didn't drink, it didn't drink, we didn't drink. ఇవన్నీ కూడా గతానికి సంబంధించి సింపుల్ పాస్ట్ టెన్స్, నెగిటివ్ స్ట్రక్చర్. క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్లో ఏం చేస్తాం మనం? హెల్పింగ్ వర్బ్ని లేదా క్వశ్చన్ వర్డ్ని ముందు వాడతాం కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అయినటువంటి డిడ్ని తీసుకొచ్చి మనం ముందర వాడితే సరిపోతుంది. డిడ్ యూ డ్రింక్, డిడ్ షీ డ్రింక్, డిడ్ హీ డ్రింక్, డిడ్ వి డ్రింక్ అని మనం చేయొచ్చు. డిడ్ దే డ్రింక్. ఎస్ పాజిటివ్ ఆన్సర్ అనుకోండి, ఇందాక వాడినట్టుగా ఎస్ ఐ డిడ్. ఇప్పుడు డిడ్ యూ డ్రింక్ అంటే ఎస్ ఐ డ్రాంక్ అని మనం చెప్పగలం. సింపుల్ ఎస్ ఐ డిడ్ అంటే సరిపోతుంది. లేదనుకోండి, నో చెప్పాలనుకుంటే నో ఐ డిడ్ంట్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ బాగా అర్థమైంది అనుకుంటాను. ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Angle Samhita and keep watching our channel for past continuous tense in the next video. Until then, have a nice time.